కాసేపట్లో తెలంగాణలో మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. అందుకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో 2620 మద్యం దుకాణాలకు లాటరీ తీయనున్నారు కలెక్టర్ల చేతుల మీదుగా మద్యం షాపుల డ్రా ప్రక్రియ మొదలు కానుంది. 2620 మద్యం షాపులకు గాను 95,317 దరఖాస్తులు వచ్చాయి. మద్యం అప్లికేషన్స్ ద్వారా ప్రభుత్వానికి 2,854 కోట్ల ఆదాయం వచ్చింది. కాసేపట్లో తెలంగాణలో మద్యం షాపులకు డ్రా తీయనున్నారు. అందుకోసం తెలంగాణ ఎక్సైజ్ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి సుధీర్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సుధీర్, ఓవర్ టు యు. గుడ్ మార్నింగ్ మేడం. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు గాను ఈరోజు టెండర్ తీస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు డ్రాకు సంబంధించి సికింద్రాబాద్ లోని 97 షాపులకు సంబంధించిన డ్రా ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్ హరిచందన ఇప్పటికే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మరి కాసేపట్లోనే కలెక్టర్ చేతుల మీదుగా డ్రా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. రాష్ట్రంలోని 2620 మద్యం షాపులకు గాను దాదాపు 95,000 మంది దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇందులో ప్రాధాన్యత క్రమానికి సంబంధించి చూసుకున్నట్లయితే రిజర్వేషన్లు కూడా కేటాయించడం జరిగింది. ఒక్క గౌడ సామాజిక వర్గానికి 10%, అదేవిధంగా ఎస్సీ సామాజిక వర్గానికి 10%, ఎస్టీ సామాజిక వర్గానికి 5% రిజర్వేషన్లను కేటాయించడం జరిగింది. దాదాపు 95,000 పైచిలకు దరఖాస్తులు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు అన్నిటికీ సంబంధించి 2620 మద్యం షాపులకు సంబంధించి టెండర్ ప్రక్రియ కాసేపట్లో ప్రారంభం కాబోతుంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ సికింద్రాబాద్ కు సంబంధించిన మద్యం షాపులకు సంబంధించి డ్రా ప్రక్రియకు సంబంధించి అక్కడికి రావడం జరిగింది. మనం చూస్తున్నాం, మనకు విజువల్స్ లో కనిపిస్తుంది. మహిళలు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పెద్ద ఎత్తున వారు దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దరఖాస్తు చేసిన కొద్ది మందితో మాట్లాడడం జరిగింది. వారి అదృష్టాన్ని పరీక్షించేందుకు వారు దాదాపుగా 3 లక్షల రూపాయలు చెల్లించినట్టు కూడా తెలుస్తుంది. ఒక దరఖాస్తుకు 3 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి ఇప్పటికే ఎక్సైజ్ శాఖ స్పష్టం చేసింది. ఆ విధంగా వారు 3 లక్షల రూపాయలను దరఖాస్తు రూపాయలుగా వాళ్ళు చెల్లించడం జరిగింది. మహిళలతో పాటుగా చాలా మంది ఇందులో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఈసారి మహిళలు పెద్ద ఎత్తున పార్టిసిపేట్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. వారి అప్లికేషన్స్ ఎక్కువగా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. వారు ఎన్ని షాపులు వస్తాయి ఏంటి అనే విషయానికి సంబంధించి వారు తమ అదృష్టాన్ని అయితే పరీక్షించుకోబోతున్నారు. ఈ డిసెంబర్ 1వ తేదీ నుంచి 2027 నవంబర్ 31 వరకు కూడా ఈ లైసెన్సులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ఎక్సైజ్ శాఖ లైసెన్సులను జారీ చేస్తుంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తిగా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం ఈ డ్రాకు సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కొంత ఉత్కంఠ అయితే మారింది. ఎందుకంటే 2620 మద్య షాపులకు సంబంధించిన ఈ ప్రక్రియ కొనసాగుతుంది కాబట్టి అందరూ కూడా దీనికోసం ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న టెండర్ కి సంబంధించి చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా అప్లికేషన్స్ సంబంధించి వారు అన్ని ఎప్పటికప్పుడు ఫామ్స్ అన్ని చూసుకుంటూ ఉంటుంటారు. ఇవే కాకుండా ఈ డ్రా ప్రక్రియ ఏదైతే ఉందో ఆ డ్రా ప్రక్రియ అక్కడ స్టార్ట్ కాబోతుంది. మనం చూస్తున్నాం డ్రాకు సంబంధించి ఇప్పటికే ఇప్పుడు ఆ షాప్ కు సంబంధించి కూడా డ్రా తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఏవైతే టోకెన్స్ ఉన్నాయో ఆ టోకెన్స్ అన్నింటినీ కూడా అందరికీ చూపిస్తున్నారు. ఆ షాప్ కు సంబంధించిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఆ షాప్ కు సంబంధించి ఒక షాప్ కు సంబంధించి 32 అప్లికేషన్స్ వచ్చినట్టుగా కూడా తెలిసింది. ఆ 32 అప్లికేషన్లకు సంబంధించిన టోకెన్స్ ఏవైతే ఉన్నాయో ఈ టోకెన్స్ అన్నింటినీ కూడా ఒక బాక్స్ లో వేసి ఆ బాక్స్ ను మొత్తంగా ఫుల్ గా ఊపిన తర్వాత అందులో నుంచి కలెక్టర్ ఒక కాయిన్ తీస్తుంది. ఆ కాయిన్ కి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఎవరు లక్కీ డ్రాలో వచ్చారు అనే విషయానికి సంబంధించి వారి పేరును కూడా అదే విధంగా వారి నెంబర్ ను కూడా అనౌన్స్ చేసే ప్రయత్నం అయితే చేస్తారు. మనతో పాటు జిల్లా కలెక్టర్ హరిచందన్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ప్రక్రియ ఏ విధంగా ఉండబోతుంది ఏంటి అనే విషయానికి సంబంధించి
ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూనే ఉంది. ఇది సాయంత్రం వరకు కూడా జరిగే ప్రక్రియ అని చెప్పేసి చెప్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం చూస్తున్నాం ఆ డ్రాకు సంబంధించిన టోకెన్స్ అన్ని కూడా ఒక బౌల్లో వేస్తున్నారు. అందులో నుంచి మొత్తంగా ఆ కాయిన్స్ ఏవైతే ఉన్నాయో ఒక్క కాయిన్ మాత్రం కలెక్టర్ తీసి చూపిస్తున్నారు. తీసి చూపించిన తర్వాత ఎవరైతే ఆ డ్రాలో విజేతగా నిలిచారో వారికి లైసెన్స్ కేటాయించడం జరుగుతుంది. ఈ రకంగా 2620 కాయిన్స్ ఏవైతే షాప్స్ ఏవైతే ఉంటాయో ఆ షాప్స్ అన్నిటికీ కూడా డ్రా తీయడం జరుగుతుంది. ఈ రోజు సాయంత్రం వరకు ఈ ప్రక్రియ కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాము సికింద్రాబాద్ కు సంబంధించిన పరిధిలో ఒక డ్రాను తీసే ప్రయత్నం అయితే జిల్లా కలెక్టర్ చేస్తున్నారు. ఆ డ్రాకు సంబంధించి ఆ లక్కీ డ్రాను కూడా తీస్తున్నారు జిల్లా కలెక్టర్. మనం చూస్తున్నాము అందులో ఏదో ఒక నెంబర్ను సెలెక్ట్ చేసి ఆ నెంబర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో సీరియల్ నెంబర్ 31 కు లక్కీ డ్రా వచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఏదేమైనా కానీ మొత్తానికి లక్కీ డ్రా కార్యక్రమం సాయంత్రం వరకు కూడా కొనసాగుతుందని చెప్పేసి చెప్తున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. భోగి.